శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, తులారాశి వారిని మిమ్మల్ని మోసం చేసేవారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతున్నారు. వారెవరో వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు తులారాశి వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏ విధంగా చెప్పబోతున్నారో, వారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలో వెంటనే తెలుసుకోండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్త పడాలి బిడ్డ. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ పని వారు ఖచ్చితంగా చేయండి. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారో ఈ విషయాన్ని మీరన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే ఈ సందేశం నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినిబిడ్డా. ముఖ్యంగా ముందుగా ఈ తులారాశిలో పుట్టిన నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ 2024 డిసెంబర్ 25 నుంచి వారు మిఠాయిలు పంచబెట్టబోతున్నారు బిడ్డ. శుభవార్త కూడా వినబోతున్నారు. మొదటగా తులారాశి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి గురించి కొన్ని మాటలు చెప్తాను వినండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. అటువంటి వారు తులారాశి వారి బిడ్డ. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే నా బిడ్డలు ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నిట్లు కూడా ఎంతో ఓర్పు, సహనం కలిగిన రాశులని నా బిడ్డలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు బిడ్డ. అంటే మీరు ఒక పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువల్ల ఈ తులారాశి వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వారు 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోవద్దు బిడ్డ. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని అయితే సాధించి తీరుతారు. సాధించి తీరి ముందుకు సాగుతారు. మీరు ఈ డిసెంబర్ 25వ తేదీ నుంచి బిడ్డ మీకు జరగబోయే శుభవార్త గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు బిడ్డ. అలాగే మీరు ఈ యొక్క తులారాశి వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా మీరు ఇష్టదైవ ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ తులారాశిలో పుట్టిన వారు మీ పక్క వారిని నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో, ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు బిడ్డ. కాబట్టి తులారాశి బిడ్డలు ఎవరైతే ఉన్నారో
మీరు అనుకున్న విజయాలను సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా మీ ఇష్ట దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టు బిడ్డ. అలాగే నువ్వు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే నువ్వు ఎప్పుడు కూడా సందేహంలోనే ఉండిపోతున్నావు. మీరు ఎప్పుడు కూడా సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని నీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటున్నావు బిడ్డ. ఇలా చేయడం ద్వారా మాత్రమే నీకు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి నువ్వు నమ్మకంతో నీ దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టు. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా మొదలుపెట్టు. అలాగే బిడ్డ, నీ తల్లిదండ్రులు మాత్రం ఏ విషయమైనా సరే చెప్పుకో, వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాలను ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవ్వరితో కూడా పంచుకోవద్దు బిడ్డ. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నం అనేవి చాలా చేస్తూ ఉంటారు మీరు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కొంతమంది కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇక తులారాశి వారు ఎవరైతే నా బిడ్డలు ఉన్నారో వారి యొక్క జీవితం అనేది ఈ డిసెంబర్ 25వ తేదీ నుంచి వారి జాతకమే మారబోతుంది బిడ్డ. ఇక మీకు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక సంతోషంగా ఉండేటటువంటి రోజులనేవి రాబోతున్నాయి. అయితే మీ ద్వారా ఏవైతే మీరు పనులు ముందుకు వెళ్ళాలని, విజయం సాధించాలని, అనుకున్న స్థానానికి వెళ్ళాలని, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా మీరైతే విజయంలో సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు చేసుకునేటటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి బిడ్డ. అంతేకాకుండా ఎవరైతే తులారాశి వారు నా బిడ్డలు ఉన్నారో నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు పైన అంటే మీరు ప్రతి ఒక్కరికి కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఇంకా మిమ్మల్ని ఇంకా కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఇంకా మిమ్మల్ని ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ మంది ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారి మాటల్ని పక్కని పెట్టండి. బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మీపైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఆ దైవాన్ని నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో మీరు విజయాన్ని తప్పకుండా మీ సొంతమవుతాయి బిడ్డ. తులారాశి వారికి సంబంధించిన నా బిడ్డలు, మీరు ఇంకా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీకు ఒక పరిష్కార మార్గం కూడా చెప్తున్నాను. మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలున్నా సరే, ఎటువంటి పీడకలున్నా సరే, మీకు ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. అలాగే మీరు ఈ తులారాశి వారి యొక్క నా బిడ్డలు ఎవరున్నారో 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరిగి ఉండదు బిడ్డ. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో అవహేళన చేసి అపహాస్యం చేశారో వాళ్ళే స్వయంగా వచ్చి మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చుని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలంటే వారిని మీ జీవితం నుంచి బయటపడేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా వారిని మీ జీవితంలోకి అస్సలు రానివ్వద్దు బిడ్డ. అలాగే వారికి ఎటువంటి సహాయం అని కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తాను. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలంటే వారు ఎలాంటి వారంటే మిమ్మల్ని అవసరాలకు వాడుకొని పని అయిపోయిన తర్వాత ఇక మీరు వేస్ట్, ఇంకా దేనికి పనికిరారు, మీతో ఏది చేసినా కూడా ఇంకా రాంగే అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు పట్టుకుంటున్నారు. ఇప్పుడు మీ ముందు చేతులు జోడిస్తున్నారు. మీరే గ్రేట్ అని ప్రచారం చేస్తున్నారు.
కానీ అలాంటి వారు ఎప్పుడు కూడా నమ్మొద్దు బిడ్డ. అలాంటి వారితో జాగ్రత్త. నువ్వు బాగుంటే ఒకలాగా, బాగోలేకపోతే ఒకలాగా ఉండే వాళ్ళతో నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని మన బాబాగారైతే తులారాశి వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని, వారికంతా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.